తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉగ్ర కుట్రలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. భారత దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ సింధూర్ పేరిట దేశంలో ఉన్న మౌలిక ఉగ్ర మూలలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు యువకులు విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ఎన్ఐఏ చేత అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరిని సౌదీ అరేబియా నుంచి ఒక ఉగ్ర హ్యాండ్లర్ గైడ్ చేశాడన్న సమాచారం దర్యాప్తులో బయటపడింది. అతడి మార్గదర్శకంలోనే సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ బాంబులు తయారీకి కావలసిన పదార్థాల గురించి సమాచారం, వాటిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో వివరాల డిజిటల్ మార్గంలో మార్పిడి జరిగింది. పైగా అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అదే దిశగా పొందినట్టు తెలుస్తోంది. ఇంతవరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచిన సౌదీ అరేబియా ఇప్పుడు పాక్ ఉగ్ర సంస్థల కార్యకలాపాలకు సేఫ్ పాస్వే అవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు అక్కడున్న తమ నెట్వర్క్ ద్వారా సౌదీని ఉపయోగించుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి నేరుగా ఆపరేట్ చేస్తే భారత దర్యాప్తు సంస్థల నిఘాకు పడిపోతారనే ఆలోచనతో సౌదీని మధ్యవర్తిగా ఉపయోగిస్తున్నట్లు అర్థమవుతోంది. భారత సౌదీ మధ్య ఉన్న మైత్రి సంబంధాలు, భారీ సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న భారతీయుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు అనుమానాస్పదంగా కనిపించకుండా ఉంటాయనే నమ్మకంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సిరాజ్ ఉర్ రెహమాన్ గత 6 నెలల్లో 3 సార్లు సౌదీకి వెళ్లినట్టు సమాచారం. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు ఉపయోగంపై రిహార్సల్స్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సిరాజ్ తన స్నేహితులతో కలిసి ఇన్స్టాగ్రామ్ లో ఓ గోప్యమైన గ్రూప్ సృష్టించి దాని ద్వారా కమ్యూనికేషన్ నిర్వహించాడట. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ప్రాధాన్యమైన అంశంగా నిలిచింది. ప్రధాన నిందితుడు సిరాజ్ ఉర్ రెహమాన్ కు సౌదీ అరేబియాలో ఉన్న ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలు, అతడి అరవసారి ప్రయాణాలు, సంబంధిత శిక్షణలు ఇవన్నీ విదేశాల నుండి పనిచేస్తున్న బాగా నిర్మాణాత్మకమైన ఉగ్రవాద నెట్వర్క్ ను తెలియజేస్తున్నాయి. సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కూడా ఈ కుట్రలో కీలకంగా ఉన్నాడు. ఇద్దరూ ఇంజనీరింగ్ విద్యార్థులుగా ఉన్న సమయంలోనే ఉగ్ర భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. అనంతరం ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌదీ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర హ్యాండ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. గత 6 నెలల్లో సిరాజ్ పలుమార్లు సౌదీకి వెళ్లాడు. అక్కడ పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన శిక్షణ పొందినట్లు సమాచారం. హైదరాబాద్, విజయనగరం వంటి ప్రదేశాల్లో దాడులు చేయాలనే ఆదేశాలు వీరికి సౌదీ హ్యాండ్లర్ల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరి టార్గెట్ స్పష్టంగా యువత, ముఖ్యంగా మైనర్లను ఉగ్రవాద భావజాలంతో ఆకర్షించి సంస్థలలో చేర్చడం. ఈ దిశగా అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా భారత్ లో నెట్వర్క్ ఏర్పాటుకు ప్రయత్నించారని తెలుస్తోంది. వారి కమ్యూనికేషన్ సిగ్నల్ యాప్ ద్వారా జరిగిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ను వినియోగించి తక్కువ ఖర్చుతో బాంబులు తయారు చేయడం, వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉంచి పేల్చేలా కుట్రలు పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు. దర్యాప్తు సంస్థలు ట్యాబ్, అల్యూమినియం పౌడర్, కెమికల్స్ వంటి పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. సిరాజ్ నేతృత్వంలో 20 మందితో కూడిన ఓ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రూప్ సభ్యుల ద్వారా పంజాబ్, రాజస్థాన్, ముంబై, ఢిల్లీ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో నెట్వర్క్ ను విస్తరించే ప్రయత్నాలు సాగించారు. గత ఏడాది నవంబర్లో ముంబైలో 10 మందితో సమావేశమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ, మండోలి వంటి ప్రాంతాల్లో వ్యక్తులను కలవడం ద్వారా ప్రజలను బలపరిచారు. సిరాజ్ కు 11 బ్యాంకుల్లో ఖాతాలున్నట్లు గుర్తించిన పోలీసులు అతనికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దృష్టి సారించారు. సౌదీ నుంచి ఆర్థిక సాయం అందిందన్న అనుమానాలు ముమ్మరంగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఆధారాల కోసం విచారణ కొనసాగుతోంది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్, విజయనగరం లాంటి ప్రధాన నగరాల్లో భద్రతను కఠినంగా చేపట్టారు. స్లీపర్ సెల్స్ కదలికలపై నిఘా, ఆన్లైన్ ప్రోపగాండాపై అప్రమత్తత పెరిగింది. యువతను ఆకర్షించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు నిఘా సంస్థలు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాయి. సిరాజ్ సమీర్లపై ఉగ్ర నిరోధక చట్టం, పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంస్థలోని అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్ఐఏ, స్థానిక పోలీసులు కలిసి మరిన్ని ఆధారాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన దేశ భద్రతపై ఎంతటి సవాల్గా మారిందో స్పష్టంగా చూపిస్తుంది. సైరన్ మోగినట్టుగా సోషల్ మీడియా, విదేశీ నెట్వర్క్లు ఎలా దేశంలో ఉగ్ర విత్తనాలు నాటుతున్నాయో ఇది ఉదాహరణగా నిలిచింది. ఈ కుట్రను అడ్డుకునే విషయంలో ఎన్ఐఏ కీలకంగా వ్యవహరించింది. విజయనగరంలో జరిగిన అరెస్టులు, తద్వారా వెలుగులోకి వచ్చిన డేటా దేశవ్యాప్తంగా మరిన్ని కుట్రలపై వెలుగు చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు, లోపల ఉన్న ఉగ్ర మూలాలను నిర్ధారించేందుకు ఎన్ఐఏ మాదిరి సంస్థలు మరింత గట్టిగా పనిచేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.